నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మన్ గదరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వివాహాలకు సంబంధించిన ఎన్నో అవకాశాలు చేతుల దాకా వచ్చినా కూడాను అవి చేజారిపోతూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు అవుతుంది, మరి దీనికి సంబంధించి ఇది ఏదైతే తాంత్రిక విద్యలకు సంబంధించి వాటిలో కూడా ఇది ఏదైనా చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయేమో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, కొంతమందికి 30 ఏళ్ళు వచ్చినా, 35 ఏళ్ళు వచ్చినా, 40 ఏళ్ళు వచ్చినా అప్పటికీ కూడా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వివాహం చేయాలని తల్లిదండ్రులు ఎంతో ఆరాట పడినప్పటికీ కూడా సంబంధాలు అక్కడి వరకు వస్తాయి, కానీ అవి ఎప్పటికీ కావు. మరి ఇలాంటి వారు ఈ తాంత్రిక విషయాల్లోకి ఏమైనా వెళ్ళి ఈ తాంత్రిక పూజలు కావచ్చు, తాంత్రికంగా ఏవైనా రెమెడీస్ కానీ పాటించడం ద్వారా ఈ వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయ్యే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏమైనా ఉంటే మరి మా ప్రేక్షకులకు కూడా ఏమైనా చెప్పగలుగుతారా? వివాహం దైవ నిర్ణయం. జననం, మరణం, వివాహం, సంతానం, ఇవి దైవ నిర్ణయాలు. ఈ దైవ నిర్ణయాన్ని చెప్పేటువంటి శక్తి భూలోకంలో ఎవరికీ లేదు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. స్వర్గంలో నిర్ణయించబడే విషయాన్ని భూమిపైన ఎవరు చెప్పగలుగుతారు? కానీ వివాహ బలం తెలుసుకోవచ్చు. కానీ ఈ దైవ నిర్ణయాన్ని పూర్తిగా నీకు పలానా వాళ్ళతోనే పలానా రోజే పెళ్ళవుతుందని ఎవరు చెప్పలేరు. అలా చెబుతుంటే అది వాళ్ళ జ్ఞానమో ఏమో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ మీరు తాంత్రిక విధానాలు అన్నారు. ఇక్కడ తాంత్రిక విధానాలంటూ ఏమీ నా ద్వారా చెప్పబడవు. మాది తంత్ర జ్యోతిష్యం మాత్రమే. తాంత్రికం అంటే అది నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి అమావాస్య సమయాల్లో, మరి అటవీ ప్రాంతాల్లో చేసేటువంటి క్షుద్ర పూజలు తాంత్రిక విద్యలు అంటారు. ఇది మాది తంత్ర జ్యోతిషము. తంత్రము, తాంత్రికము. తంతు, తంత్రము, తాంత్రికము. మాది తంత్రం మాత్రమే. అంటే మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? అంటే తంతు అంటే మన ఇంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న కార్యక్రమాలు ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది ఆలస్యం అవుతుంటే పెద్దవాళ్ళు అంటుంటారు, ఆ తంతు తొందరగా ముగించండి అమ్మా, మనం వేరే పనులున్నా చూసుకోవాలంటూ ఉంటారు. అంటే మన ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు పంతులు అవసరం లేకుండా ఆ ఇంట్లో ఆ అమ్మాయి వచ్చి దాని చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి చేస్తూ ఉంటారు. ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ తంతులు అంటూ ఉంటారు. తంత్రము అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో గ్రహాలను సులభ రీతిలో అనుకూలంగా మార్చుకునే విధానమే తంత్ర జ్యోతిష్యము. తాంత్రికము అనేది అది క్షుద్ర విద్యలకు సంబంధించినటువంటిది. పూర్తిగా నెగటివిటీగా ఉంటుంది. నిర్జన ప్రదేశాల్లో అర్ధరాత్రి పూజ, రక్త బలులు ఇచ్చి, జంతు బలులు మొదలైనవి ఇస్తూ చేసేటువంటి పూజలే తాంత్రిక విద్యలు అంటారు. కాబట్టి ఇక్కడ తాంత్రిక శాస్త్రం లేదు, తంత్ర జ్యోతిష్యం మాత్రం ఉంది. కాబట్టి ఈ తాంత్రికులు సమాజంలోకి కనిపించరు. వాళ్ళకి సమాజంతో అవసరం లేదు, సమాజం దూరంగానే ఉంటారు. నేను తంత్ర జ్యోతిష్యుని మాత్రమే. కాబట్టి ఇక తంత్ర జ్యోతిష విధానంలో మీకు నేను పరిహారాలు, బలాబలాలు ఎలా అనేది చెప్పగలుగుతాను. అంటే మీరు వివాహ వ్యవస్థ గురించి అడిగారు. వివాహము దైవ నిర్ణయం, మరి సంతానము దైవ నిర్ణయమే. ఒకరి వంశం లేకుండా పోవడం అంటే అబ్బాయిలు పుట్టకపోవడము, అమ్మాయిలు పుడతారు. మరి ఒకరికి పిల్లలే పుట్టకపోవడం అంటే వాళ్ళకి ఎన్ని ప్రయత్నాలు చేసి అంతా ఆరోగ్యకరంగానే ఉంటారు వాళ్ళు, కానీ పిల్లలు పుట్టరు. కొంతమందికి పిల్లలు పుట్టి చనిపోతారు. అదే దైవ నిర్ణయాలు అలా ఉంటాయి, కర్మ సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు వివాహ వ్యవస్థ అనేది ప్రపంచ స్థాయిలో ఒక ముఖ్యమైన వ్యవస్థ. ఇప్పుడు మనం ఉన్నామంటే మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు అంటే వారి తల్లిదండ్రులు, అట ఈ సైకిల్ ఇలా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆలస్య వివాహాలు అవుతున్నాయని అంటున్నారు. ఆలస్య వివాహం అంటే 30లు 40లు కూడా దాటుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తంత్ర జ్యోతిషంలో వివాహ వ్యవస్థకు సంబంధించి మేము సప్తమ స్థానాన్ని, ద్వితీయ స్థానాన్ని, పంచమ స్థానాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. ద్వితీయ స్థానం అంటే ఏమి? కుటుంబ స్థానము. కుటుంబ స్థానము మా తంత్ర జ్యోతిషంలో నిర్జీవ స్థానం అయితే, అంటే ప్రాణం లేకుండా ఉంటే, తంత్ర జ్యోతిష విధానంలో నిర్జీవ స్థానం ఒకటి మేము గుర్తిస్తాం. అంటే ఆ స్థానానికి మాత్రం ప్రాణం ఉండదు. అదే ఆ ప్రాణం లేని స్థానమే కుటుంబ స్థానం అయితే. కుటుంబం అంటే ఏంది? స్త్రీ అయితే భర్త, పిల్లలు, పురుషుడైతే భార్య, పిల్లలు. అంటే భార్య పిల్లలు లేరని అర్థం అతనికి. భార్య పిల్లలు ఉన్నటువంటి స్థానం నిర్జీవం అయితే పెండ్లి కాదు. ఒకవేళ పంచమ స్థానం నిర్జీవం అయితే, పంచమం అంటే పిల్లలు, పిల్లలే లేరన్నప్పుడు అసలు పెండ్లి కాదు. పెండ్లి అయితే కదా పిల్లలు పుట్టాలి. ఆడ సంతాన స్థానం నిర్జీవమైంది. కాబట్టి సంతాన స్థానం నిర్జీవమైనప్పుడు పెండ్లి కాదు. ఇతనికి సంతానమే లేదన్నప్పుడు పెండ్లి అవసరం లేదని ప్రకృతి ముందుకు రండి. వశీకారం రాదు. అబ్బాయి బాగానే ఉంటాడు, అమ్మాయికి నచ్చదు. అన్నీ బాగుంది, అమ్మాయి నచ్చలేదు, అక్కడే వచ్చింది తేడా అంటూ ఉంటారు. అతనికి వశీకారం ఉండదు.
నాకెందుకో నచ్చలేదు అంటుంది అమ్మాయి. అదే ఓ రిక్షా తొక్కునేవాడు వశీకారం ఉంటుంది, అతనికి వెతుక్కుని పెళ్లి జరిగిపోతుంది. ఓ కోటేశ్వర కొడుకు వశీకారం ఉండదు. అదేవిధంగా సప్తమ స్థానం చూస్తాం. సప్తమ స్థానం నిర్జీవమై ఉంటే భార్య స్థానమే, పెళ్లి కాదు. అంటే భార్య వచ్చినా నిలవదని అర్థం. నిర్జీవం అంటే ప్రాణం లేదు, వస్తే కూడా చనిపోతుంది, లేదంటే వదిలే వెళ్ళిపోతుంది. మరి వాటిని సజీవంగా చేయాలి అంటే దానికి అదే తంత్ర జ్యోతిష విధానంలో మేము పరిహారాలు, ఆ జీవత్వాన్ని ఎలా ఇవ్వాలి. ఇప్పుడు కుటుంబ స్థానం నిర్జీవమైందంటే ఏముంటుంది? కుటుంబం అంటే మన మాట, బ్యాంక్ పాస్బుక్, కుటుంబము, తినే తిండి, పిల్లలు, మరి ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. మరి దాని వెలుగులోకి తీసుకురావాలంటే మేము పరిహారం చెప్తాము. పంచమ స్థానం నిర్జీవం అయితే సంతానము, ఇష్టదేవత, వశీకారము, ప్రేమాభిమానాలు, పూర్వజన్మ సుకృతము, ఉపాసన దేవత, ఈ స్థానం నిర్జీవం అయితే దాన్ని వెలుగులోకి తేవాలంటే తంత్ర పరిహారాలు చెప్తాము. సప్తమ స్థానానికి అలాగే చెప్తాం. ఎట్టున్నా కానీ వివాహం కావాలంటే వశీకారం కావాలి. పెండ్లి చూపులు అంటారు. ఆ అబ్బాయికి అమ్మాయి వశమవుతాడా, ఆ అబ్బాయి ఒకరినొకరు వశపరుచుకుంటారా అని ఒక విధంగా మీనింగ్ ఇది. ఇష్టపడ్డారు, ఆ అబ్బాయి అమ్మాయికి నచ్చారు, ఒకరికొకరు ఇష్టపడ్డారు, ఇదే కదా పెండ్లి చూపులు. వాళ్ళు ఇప్పుడైతే మరి ప్రత్యేకంగా ఒక గంట సేపు మాట్లాడుకోరండి మీ అభిరుచులు ఒకసారి అని చెప్పి కూడా వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత ఇంకా కలిసి జీవితం నడుస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఆ బిడియము, ఆ కొత్తదనం అంతా కూడా పోవాలి, వీళ్ళకు కలిసి ఇంక నడవబోతారు అని వాళ్ళకి ఒక గంట టైం కూడా ఇస్తారు. అప్పటి నుంచి వాళ్ళు రెగ్యులర్గా కూడా మాట్లాడుతూ ఆ జీవితంలో నడవాలి, కలిసి నడవాలి. కాబట్టి అదే పెళ్లి చూపులు అంటే. అదే నచ్చలేదు అన్నప్పుడు ఇవన్నీ జరగవు. మరి దీనికి పరిహారాలు మీరు ఏం చేస్తారో మీరు అడిగారు. సప్తమ స్థానం నిర్జీవం అయితే మేము ఒక ఆలయ పరిహారం చెప్తాము, ఒక వ్యక్తిగత పరిహారం చెప్తాము, ఒక తంత్ర పరిహారం చెప్తాము. ఈ మూడింటిని అప్లై చేయడం ఆ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఆ స్థానంలో ప్రతి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలు అంటే 9 పాదాలు ఉంటాయి. ఒక నక్షత్రానికి సంబంధించి 2, ఇంకో నక్షత్రానికి సంబంధించి 4, ఇంకో నక్షత్రానికి సంబంధించి 3, అట్లా భిన్నంగా ఉంటాయి. ఆ ఏ నక్షత్రం ఏ పాదమైంది ఆ పాదానికి, ఆ నక్షత్రానికి అధిదేవత గ్రహం ఎవరు అంటే నిర్జీవ నక్షత్రానికి గ్రహం నిర్జీవమైనట్టే. కాబట్టి ఆ గ్రహ పరిహారానికి కావాల్సిన ఆలయం ఏది, వ్యక్తిగత పరిహారం ఏది సూచిస్తాము. అది యాక్టివేట్ అవుతుంది. అంటే ఛార్జింగ్ చేయడం. ఇక్కడ సులభ రీతిలో చెప్పాలంటే వ్యక్తిగత జాతకం చూస్తే కానీ మాకు ఏ స్థానం నిర్జీవమైంది మనం చెప్పలేం. దానికి ఏ గ్రహము కారణము తెలుస్తుంది మాకు. అది తెలియకుండా మేము ఉదాహరణగా చెప్తున్నామంటే ఆలయ పరిహారం ఖచ్చితంగా ఇస్తాము, వ్యక్తిగత పరిహారం, తంత్ర పరిహారం, ఈ 3 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? మంత్రము, యంత్రము, తంత్రము ఉన్న చోట కర్మ పనిచేయదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి 3 రకాల ప్రక్రియలు మేము సూచిస్తాం. కాబట్టి వాళ్ళకి వశీకారం పెరుగుతుంది. అప్పుడు తను చేయడం వల్ల వశీకారం పెరిగితే ఏముంది? మేము మా బిడ్డను మీ అబ్బాయికి ఇస్తాము అనే ఎదురు డిమాండ్ వస్తుంది. ఈ వశీకారం పెంచుకోకుండా మ్యాట్రిమోనియల్కి బయోడేటాలు ఇచ్చుకుంటా ఉంటే ఏమవుతుంది? సార్ మేము చెప్తూనే ఉన్నాము, అంటే పెళ్లికి వశీకారం అనేది కంపల్సరీ కావాలి. అదే కదా పెళ్లి చూపులు. ఆ అబ్బాయికి నచ్చకుండా లేదా అబ్బాయిని అమ్మాయి నచ్చకుండా పెళ్లి చేసేదానికి అడుగుల ముందుకు వేయరు. పెళ్లి చేసుకునేవాడికి, ఆర్మీలో చేరేవాడికి సలహా ఇవ్వకూడదు అని ఒక సామెత ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు. అక్కడ గన్ను పట్టుకుంటాడు, చావోరో ఎనీ టైం డెత్ ఉంటుంది, దాన్ని సిద్ధపడిపోవాలి. ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఉన్న సంతోషం పోతుంది, లేని ఆనందం వస్తుంది కూడా ఒక మాట కామెడీగా చెప్తారు. అప్పటి వరకు ఉన్న సంతోషం పోతుందంట, అప్పటి వరకు లేని ఆనందం వస్తుందంట. కాబట్టి నిర్ణయం మీరు నిర్ణయించుకోండి. నీకు నచ్చిందంటే చెప్పరా, మేము మాట్లాడతాము, వాళ్ళ అమ్మ నాన్న అంతా కూడా సిద్ధంగా ఉన్నారు, సరేనన్నా నేను చూస్తాను, నేను నచ్చింది, అమ్మాయికి నచ్చలేదు కనుక్కోండి. ఇదే కదా వశీకారము, అంతే కదా. కాబట్టి ఈ వశీకారం లేని వాళ్ళకు ఎన్ని సంబంధాలు చూసినా, ఫోటోలు ఎంత మేకప్లు చేసి తీసినా వశీకారం రాదు. అది అక్కడ జాతకంలో వశీకారం పోయి ఉంటుంది. మరి ఈ పూర్వజన్మ సుకృతము అని చెప్పాను కదా, 5వ స్థానము, 5వ స్థానం పూర్వజన్మ సుకృతం ఉండదు, అప్పుడు ఆకర్షణ ఉండదు. వశీకారపు గ్రహం ఏది? చంద్రుడు. వశీకార గ్రహం చంద్రుడు. చంద్రుడు లాభంలో, పంచమంలో, లగ్నంలో, సప్తమంలో ఉన్న వాళ్లకు వశీకారం వస్తుంది. వాళ్ళే ఈ కాలేజీ వయసులో ఎక్కువగా ఇటువంటి ప్రేమలు, ఇటువంటి వ్యవహారాలు ఎక్కువ ఉంటారు. అదే అంత నల్లగా ఉన్నాడు, వాడిని చూస్తే కూడా ఒక అందమైన అమ్మాయి వాడిని చూస్తూ ఉందంటారు, అతనికి వశీకారం ఉంటుంది. వాడు అందరికీ నల్లగా ఉన్నాడు, ఆ అమ్మాయి చంద్రులా కనిపిస్తాడు. అదంతే, అది సిద్ధాంతం, ఆకర్షణ సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ ఎవరికైతే ఆలస్యం అవుతుందో వాళ్ళు 30-40 దాటుతున్నారంటే ఈ ప్రక్రియను సరిచేయకుండా
ఈ ప్రక్రియను సెర్చ్ చేసుకోవాలనే విధానం వాళ్ళకి తెలియకపోవడం ప్రధాన పాయింట్. మరి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరిస్తే నాకు తెలిసి చాలామంది గురుబలం లేదండి మీకు పెళ్లి కాలేదు, గురువుకు సంబంధమే లేదు. కుజుడు అంటారు, కుజదోషం ఉన్నా కూడా వివాహాలు కావు అని చెప్తూ ఉంటారు. లక్షణంగా అవుతాయి. కుజదోషము అనేది అసలు మేము పరిగణలోకే తీసుకోం. కుజదోషం అనేది పరిగణలోకి మేము తీసుకోం. కుజదోషం ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావంటే ఇంక ప్రపంచంలో 50% అబ్బు పెళ్లిళ్ళు కావు. కుజదోషం ఉంటే డామినేట్గా ఉంటారు, గొడవబడినట్టు ఉంటారు, కానీ ఎంత కోపం చూపిస్తారో అంతకు 100 రెట్లు ప్రేమను చూపించేది వాళ్ళే. అరే ప్రేమ ఎంత ఉంటుందో కోపం అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి మాకు మీరు అడిగినట్టు వివాహానికి వశీకారం ఎలా చేయాలని సంతర్దోష విధానంలో మాకు జాతకాన్ని ఇస్తే మేము ఈజీగా అప్పటికప్పుడే చెప్పేస్తాం. మాకు జాతకం ఇస్తే మీ సమస్య అంటే మేము అడగం, మేము చెప్తాం. అది ఈ తంత్రదోష విధానంలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే వివాహాలకి సంబంధించి అయితే గ్రహాల అనుకూలతలే కాకుండా ఈ ఏవైతే ఉన్నాయో పాదాలకు సంబంధించి కూడా అసలు ఏంటి లోపం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని సరి చేసుకోవడం వల్ల వివాహం అనేది జరగడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతాయని మీరు చెప్తున్నారు. అండ్ చూసారు కదండి మీరు కూడా. సో దీనికి సంబంధించి కూడా ఎప్పుడైనా సరే వివాహం అవ్వాలి అంటే అమ్మాయి అబ్బాయి నచ్చారా లేదా, లేకుంటే సెట్ అయిందా అనేది కాకుండా ఒకసారి వీటి గురించి కూడా ఆలోచించడం మంచిది అని గురువుగారు చెప్తున్నారు. అండ్ ఇది మీకు ఎంతవరకు అర్థమైందో అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అండ్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.